అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. బతికున్న అమ్మాయి గాని, అబ్బాయి గాని వాళ్ళు ప్రేమించుకొని అంతా బానే ఉన్న తర్వాత ఇంట్లో వాళ్ళు ఒకవేళ యాక్సెప్ట్ చేయకపోతే వీళ్ళిద్దరూ లివింగ్ టుగెదర్‌లో ఉండి ఒకవేళ పొరపాటున ఆ అమ్మాయికి ఏదన్నా అయితే ఆ అమ్మాయిని వెళ్లి అంటే చనిపోవడం గురించి మాట్లాడుతున్నా. సో, చనిపోతే ఆవిడని ఎళ్లి సమాధి చేస్తారు. అంతా కార్యాలు జరుగుతాయి. సో, కానీ ఒక ముసలి డాక్టరు ఆళ్ళ గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందని పేషెంట్ రూపంలో వచ్చిన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆవిడకి లైనేసాడు. సో, ఆవిడ చనిపోయింది. చనిపోయిన ఆవిడతో దాదాపుగా 9 ఏళ్ళు ఆయన లివింగ్ టుగెదర్‌లో ఉన్నాడనమాట. సమాధిలో కుళ్ళిపోయిన ఆ శవాన్ని తీసి దాదాపు ఒక ఒక హర్రర్ మూవీ చూయించాడు. సో, డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం ఒక ప్రేమికుడికి సంబంధించిన కథ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ప్రేమికుడు తాను ప్రేమించిన యువతికి ద్రోహం చేయలేదు, ఆమెని హత్య చేయలేదు. పిచ్చిగా ప్రేమించి తాను ప్రేమించిన అమ్మాయి మరణించిన తర్వాత కూడా ఆమె డెడ్ బాడీతో చాలా సంవత్సరాలు గడిపాడు. ఇది నిజంగా నిజం. 1931లో 22 ఏళ్ల ఎలెనాకు టీబీ వచ్చింది. ఆమె మెరుగైన చికిత్స కోసం ఫ్లోరిడాలోని మెరైన్ హాస్పిటల్‌లో చేరింది. అక్కడ ఆమె రేడియోలాజిక్ టెక్నీషియన్ అయిన కార్ల్ అనే డాక్టర్‌ని కలిసింది ఆవిడ. సో, ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. అంతేకాదు ఎలెనాతో తాను చిన్నప్పుడు కలలో ఒక ఒక అమ్మాయి నల్లటి జుట్టేసుకొని ఒక అమ్మాయిని చూశానని, అప్పటినుంచి ఆమెనే ప్రేమిస్తున్నానని, ఆమె తన ప్రేమికురాలంటూ ఆ డాక్టర్ చెప్పాడు. తన కలలో కనిపించిన యువతి లక్షణాలు నీలో చూశానంటూ ఎలెనాతో చెప్పి ఫ్లర్టింగ్ చేశాడు మనోడు. సో, బ్రేకప్ అయిందనే బాధలో ఆ డాక్టర్ యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నాడో ఏమో తెలీదు కాబట్టి, సో, యాక్సెప్ట్ చేసిద్దని అనుకున్నాడు. సో, ఎలెనాను కాపాడటానికి ఆ డాక్టర్ వింత చికిత్సలు ట్రై చేశాడు. ఎందుకంటే మరి మనసు పారేస్తున్నాడు కదా! సో, ఏదైనా చేస్తాడనమాట. ఆమెను తన ఇంట్లోనే పెట్టుకొని చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఒకరోజు ఆ పేషెంట్‌కి తన ప్రేమను చెప్పేశాడు. అయితే ఎలెనా అతని ప్రేమను మాత్రం రిజెక్ట్ చేసింది ఫైనల్‌గా. చివరికి టీబీ వ్యాధితో ఎలెనా 25 అక్టోబర్ 1931లో ఆవిడ చనిపోయింది. అప్పుడు ఎలెనా అంత్యక్రియలకు ఖర్చులు భరించి ఈయనే తన సొంత ఖర్చులతో సమాధి నిర్మించాడు. అంత బానే ఉంది. ప్రేమించాడు కాబట్టి. దీంతో ఆ అమ్మాయి సమాధి తాళాలు అతని దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే మొత్తం చేసింది మంచి చెడు చూసింది మొత్తం మనోడే కాబట్టి. ప్రతిరోజు రాత్రి సమాధిని చూసి వెళ్ళేవాడు. రకరకాల బహుమతులు సమాధుల దగ్గర పెట్టేవాడు. ఆమెతో మాట్లాడేవాడు. అంతేకాదు సమాధిలోని ఆమెతో మాట్లాడేందుకు అక్కడ టెలిఫోన్ కూడా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే మన డాక్టర్ కదా! హాస్పిటల్‌కి వెళ్ళి మళ్ళీ వచ్చే లోపల. సో, ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి ఇలా చేస్తున్నావు అని అడిగితే ఎలెనా ఆత్మతో మాట్లాడుతుందని చెప్పేవాడు. ఇలా ఎలెనా మరణించి 2 ఏళ్ళు గడిచింది. అంటే 1933లో ఆవిడ మరణించిన 2 సంవత్సరాల తర్వాత డాక్టర్ ఏం చేశాడంటే శవాన్ని ఎవ్వరికీ తెలియకుండా సమాధి నుంచి వెలికి తీసి తన ఇంటికి తెచ్చుకున్నాడు. సో, ఈ శవంతో 7 సంవత్సరాలు జీవించాడు. ఆమె బతికి ఉన్నట్లే భావించేవాడు. ఎలెనా శవాన్ని భద్రపరిచాడు చాలా నీట్‌గా. కోటు హ్యాంగర్‌లు, వైర్‌లు ఉపయోగించి ఎముకలను స్కెల్టన్‌ని జాయిన్ చేసి ఒక కంప్లీట్‌గా స్కెల్టన్‌కి ఒక మనిషి రూపాన్ని ఇచ్చాడు. ముఖాన్ని మైనం ఇంకా ప్లాస్టర్‌తో పునర్నిర్మించాడు. కళ్ళల్లో గాజు కళ్ళను పెట్టాడు. ఎలెనా నిజమైన జుట్టుతో ఒక విగ్‌ని తయారు చేశాడు. అతను పర్ఫ్యూమ్ రసాయనాలతో ఇంకా శవం నుంచి దుర్వాసన రాకుండా చేశాడు. సో, మన డాక్టర్ కథ ఎంతకైనా తెగించొచ్చు. ఎలెనా శవాన్ని మనిషికి అలంకరించినట్లు నగలు వేసి అలంకరించాడు. సో, ఆ శవాన్ని మంచం మీద తన పక్కనే పెట్టుకున్నాడు. ఇలా 7 సంవత్సరాలు ఆ శవంతో గడిపాడు. 1940లో ఎలెనా సోదరికి కార్ల్ బిహేవియర్‌పై అనుమానం వచ్చింది. కార్ల్ అంటే ఆ డాక్టరు. సో, వెంటనే ఆ కార్ల్ ఇంటికి వెళ్ళింది. అక్కడ ఎలెనా శవం వికృతంగా ఉన్నప్పటికీ చక్కని దుస్తులు ధరించిన ఎలెనా శవాన్ని ఆవిడ గుర్తించింది. మరి సొంత చెల్లి కాబట్టి ఈజీగా గుర్తిస్తుంది. సో, దీంతో కార్ల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాధి నుంచి శవాన్ని దొంగిలించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే చట్ట ప్రకారం అతనిపై ఎటువంటి అభియోగాలు నమోదు చేయబడలేదు ఆ టైంలో. అయితే ఆశ్చర్యకరంగా ఆ సమయంలో అమెరికన్ ప్రజలు టాంజర్‌లను నిజమైన ప్రేమికుడిగా భావించారు. వార్తాపత్రికల్లో అతని విషాద ప్రేమికుడిగా ఆయన్ని చిత్రీకరించి ఎన్నో వార్తలు కూడా ప్రచురించారు అక్కడే జర్నలిస్టులు. దీంతో ఎలెనా మృతదేహం అందరినీ ఆకర్షించింది. అంత్యక్రియలు జరిగే ప్రదేశంలో ఆ శవాన్ని ప్రదర్శనకు కూడా పెట్టారు. వేలాది మంది ఆ శవాన్ని చూశారు. తర్వాత ఎవరు ఆమెను మళ్ళీ బయటకు తీయలేని విధంగా రహస్య సమాధిలో ఖననం చేశారు. పొరపాటున మళ్ళీ ఆ థాట్ ఎవరికన్నా వద్దామని చెప్పేసి రహస్యంగా ఆవిడ కార్యక్రమం కంప్లీట్ చేశారు. 1952లో కార్ల్ టాంజర్ మరణించాడు. అతను మరణించే సమయంలో కూడా అతని వద్ద ఎలెనాను పోలిన పెద్ద బొమ్మ కూడా ఉందని చెప్తారు. సో, మన ముసలోడికి వీర ప్రేమ గాథ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.